నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమర్జెన్సీ సర్వీసులు కనుకే ఎస్మాను ఉపయోగించాం అంగన్వాడీ డిమాండ్లను 90% నెరవేర్చామన్న సజ్జల వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు ఆల్ ది బెస్ట్ చెప్పిన టీడీపీ 6 గ్యారెంటీల అమలుకు ప్రణాళికలు ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామన్న భట్టి ఇస్రో చరిత్రలో మరో మైలురాయి ఆదిత్య L1 సంపూర్ణ విజయం ఆదిత్య L1 ప్రయోగంపై మోదీ ట్వీట్ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చన్న ఆయన ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదన్నారు. అలాంటి పార్టీని తాము పట్టించుకోవట్లేదన్నారు. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడు నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి కలవడం, సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి, అందరికి తెలిసినవే. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లా. బట్ అట్ ది సేమ్ టైం మొత్తంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూస్ చేసుకోవచ్చు. వెళ్తారు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయానా తప్పదు. సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు, తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఏమైంది ఆఖరికి దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా 80 ఎయిర్పోర్ట్లో కలిశారంట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడు నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి కలవడం. సీఎం జగన్ పై ఎంపీ కనకమేడల రవీంద్ర ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏం నెరవేర్చలేదని ఆయనను ప్రశ్నించారు. ఇచ్చిన హామీలో కేవలం 15% మాత్రమే అమలు చేశారని అన్నారు. మిగతా 85% అమలు చేయకుండా ప్రజలకు కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు? ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి? ఇప్పుడు 2024 వచ్చింది. ఇప్పటి వరకు అమలు చేసినవి ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా చూస్తే ఆయన 99% అమలు చేశాను, ఇక 1% మిగిలిందని చెప్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి 100% హామీల్లో 15% మాత్రమే అమలు చేశారు. మిగతా 85% పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు కళ్ళబల్లు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. ఈ నవరత్నాలలో 99% హామీలు అమలు చేశాను అని చెప్తున్నారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా. వాళ్ళ మంత్రులతో సహా రోజా గారు కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం చెప్పిందంటే, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మేము ఓట్లు అడుగుతామంటే మద్య నిషేధం చేసినాక మాత్రమే మళ్ళీ ఓట్లు అడుగుతాం, లేకపోతే ఓట్లు అడగడానికి రాము అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు
వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా చేశారు. దీనిపై టీడీపీ స్పందించింది. జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా తెలిపింది. తమ భవిష్యత్తు ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. తెలంగాణలో మరో ఎన్నికల నగారం మోగింది. 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్టీల్లో ఆశావహుల హడావిడి మొదలైంది. ఇంతకీ పార్టీల బలబలాల ప్రకారం ఆ 2 స్థానాలు దక్కేది ఎవరికి? రేస్లో ఉన్న నేతలు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి మండలిలో ఎవరు అడుగుపెట్టబోతున్నారు? వాచ్ ది స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలకు ముందే తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దాంతో కౌన్సిల్లో ఖాళీ అయిన 2 స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 18న నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 22 జనవరి 29న ఎన్నికలు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. వాస్తవానికి కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి పదవీకాలం 2027 నవంబర్ 30 వరకు ఉంది. వారు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు అప్పటి వరకు కొనసాగుతారు. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ కు 64 మంది సభ్యులు, బీఆర్ఎస్ కు 39 మంది, ఎంఐఎం కు 7, బీజేపీకి 8 మంది సభ్యులు, సిపిఐ కు 1 శాసనసభ్యుడు ఉన్నారు. ఎంఐఎం కు మద్దతు తమకే ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దాంతో వారి బలం 46కు చేరుతుంది. ప్రస్తుతం ఖాళీ అయిన 2 స్థానాలకు ఒక్కో స్థానానికి 46 మంది ఎమ్మెల్యేల ఓటు అవసరమవుతుంది. శాసనసభలో పార్టీల బలాబలాల ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెరో స్థానం దక్కే అవకాశం ఉంది. 2 నామినేషన్లు మాత్రమే దాఖలు అయితే వారు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. 3వ నామినేషన్ పడితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కావడంతో బీఆర్ఎస్లో ఆశావాహుల సందడి మొదలైంది. మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన నేతలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్, సత్యనారాయణ పేర్లను సూచిస్తూ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా గవర్నర్ రిజెక్ట్ చేశారు. దాంతో వారిప్పుడు ఎమ్మెల్సీ కోసం ఆశగా చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దక్కని తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన బూడిద భిక్షమయ్య గౌడ్, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు రేస్లో ఉన్నారు. తొలి నుండి పార్టీలో ఉన్న కర్నె ప్రభాకర్, గ్యాదరి బాలమల్లు, నారదాసు లక్ష్మణరావు, కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు కూడా అధినేత పరిశీలనలో ఉన్నాయనే చర్చ నడుస్తోంది. మండలిలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ పార్టీకి దక్కనుండటంతో అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయి అనేది పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అధినేత ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐ విచారణ కోరిన కాంగ్రెస్ మాట తప్పిదని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుందని ఆయన అన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలో కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలను ప్రజల ముందు ఉంచబోతున్నట్లు బీజేపీ నేత ఎస్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ మొదట ఆరోపించింది. సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తామని చెప్తుంది. అంటే మాట మార్చి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇదే అంశం మీద మాట్లాడడానికి జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి కుమార్ గారు ఉన్నారు. అయితే గతంలో పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ నేతలు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగిందని సిబిఐ విచారణ చేయాలని లేఖ రాయడమే కాకుండా కోర్టును కూడా ఆశ్రయించింది. వాళ్ళే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియరీ ఎంక్వైరీ అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. అది కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలోనే ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవినీతికి సంబంధించిన మొత్తం డిక్షనరీ లేదా వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని చూస్తే అర్థమవుతుంది. మాది సుదీర్ఘ చరిత్ర గల పార్టీ అని చెప్తారు, ఒక్క మాట మీద కూడా నిలబడరు. ఇప్పుడు చూస్తున్న అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటిది? అదే జరుగుతున్నది. కాళేశ్వరంకు సంబంధించిన అంశంలో భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా ఇదే అంశాన్ని ఎప్పుడైతే ప్రాజెక్టు అమలు జరిగినప్పుడు ప్రాజెక్టు చేయాలని అనుకున్నప్పుడు కూడా దాని హైట్ విషయంలో మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. లేదు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలకు సంబంధించిన వివాదం తలెత్తినప్పుడు భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అయింది. భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇక్కడి నాయకులు అక్కడ ఆనాటి గవర్నర్ అయినటువంటి గవర్నర్ గారు విద్యాసాగర్ గారు కలిసి ఇక్కడ ముంపుకు సంబంధించిన కొంచెం సభను తగ్గించి ఎట్టి పరిస్థితులు ఇక్కడ కావాలని చెప్పని పాజిటివ్ దృక్పథంతో ఆనాడు అనుమతులు అన్నీ కూడా సంబంధించిన క్లియర్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే తరహాలో హైట్ విషయంలో కానీ అక్కడ కట్టడం విషయంలో కానీ మొదటి నుంచి కూడా మా జలవనరుల శాఖకు సంబంధించి అబ్జెక్షన్ చెప్తున్నమాట కూడా వాస్తవం. అయితే ఇప్పుడు ఏ పార్టీ అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారో జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట్లాడుతున్నారో, జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, సిబిఐ కావాలని కోరిందే ఇప్పటి నేత ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆనాటి నేత ఇప్పుడు ముఖ్యమంత్రి. ఎందుకు వెనుకపోతున్నట్టు? దీంట్లో మతలబ్ ఏంటిది? నువ్వు ఏదైతే ఉన్నాయి ఉత్తరాలు మా దగ్గర, నువ్వు ఎవరైతే మా జాతీయ నాయకులకు ఇచ్చిన ఉత్తరాలు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నాయి. ఆ వాటి మీద నువ్వు కట్టుబడి సిబిఐకి నువ్వు రాయి. సిబిఐకి నువ్వు రాస్తే తప్పకుండా 24 గంటల్లోనే అనుమతి ఇప్పిస్తా అని చెప్పని మాకు సాక్షాత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పత్రికాముఖంగా చెప్పారు. ఎందుకు డౌటు? పైగా ఇంకా ఉల్టా ఆరోపణలు చేయడం భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇప్పుడు ఇదేంది కాదు, ఏం కాలేదు. మీరే మనసు మార్చుకున్నారు. మీకే సంబంధించిన ఏ ఒప్పందాలు ఉన్నాయో ఏమున్నాయో ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ముఖ్యంగా అంటే సిబిఐ కాకుండా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి? అంటే కాలయాపన జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? జ్యుడిషియల్ను భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా గౌరవిస్తుంది. జ్యుడిషియల్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని గౌరవిస్తున్నది. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ గౌరవిస్తూనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన ఇంకా సిబిఐ కనుక విచారణ జరుపుతే ఇంకా డాక్యుమెంటేషన్ కానీ వారికి సహకరించడానికి దోహదపడుతుంది సిబిఐ ఎంక్వైరీ. ఆ దోహదపడేదానికి సంబంధించి ఎంక్వైరీ కాదు, నీకెందుకు నొప్పి? నువ్వు జ్యుడిషియల్ వేసినావు, సిబిఐని కూడా కోరుతున్నావు, గతంలో కోరినట్టయితే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. అవి 2 సిద్ధంగా అయినప్పుడు నీకు ఇంకా తొందరగా త్వరితగతంగా అవుతుంది. సిబిఐ మన జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన అనేకమైన సలహాలు కానీ సంబంధించిన విచారణకు సంబంధించిన ఫైండింగ్స్ వాళ్ళకు ఉపయోగపడతాయి అని చెప్పని మా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. మా నాయకులందరూ కూడా అదే మాట మాట్లాడుతున్నాం. అంటే ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ కావచ్చు, సీఎం అంటే ఎక్స్ సీఎం కేసీఆర్ని కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు దీంట్లో ఓపెన్ సీక్రెట్ కనబడేది ఏమున్నది? నువ్వు ఎందుకు కాపాడుతున్నావు, ఎందుకు వెనకాడుతున్నావు? నువ్వు సిబిఐకి చెప్పింది ఒక చేతితో రాసింది నువ్వే, ఇప్పుడు ఎడమ చేతితో వద్దంటున్నది నువ్వే. నీ 2 చేతులు నీ చేతులే ఉండకపోతే నువ్వు కాంగ్రెస్ పార్టీని నువ్వే నడిపించే అవకాశం ప్రజలు చూడవు. అంత ఇదేం కాదు. ప్రజలు తప్పకుండా అన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు అధికారం రాకముందు ఏం చేస్తారు, అధికారంకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో గమనిస్తున్నారు తప్ప ఇది ఏదో ప్రజలు మర్చిపోయి చైతన్యవంతులు కాదు, వాళ్ళు పెద్ద మర్చిపోతారులే అనుకోవడం లేదు. మేము ఆ లెటర్లు కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి ప్రజల్లోకి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టినటువంటి నిధుల కేటాయింపు విషయం కావచ్చు, ఆ ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, మొత్తంగా విచారణ జరిపితే మాత్రం బయటపడుతుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. సీఎం జగన్ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర. జగన్ చేసే అరాచకులకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారన్నారు ఆయన.
అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకం కింద ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చంద్రబాబు మాట ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ వచ్చాక బీసీలను అనగదొక్కారని విమర్శించారు. రానున్న రోజుల్లో రా కదిలిరా సభలు, బీసీల కార్యక్రమాలు జయప్రదం కోవెలమూడి రవీంద్ర చేయాలని పిలుపునిచ్చారు. హాట్ టాపిక్ రా కదలిరా. ఇంతకుముందు అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలిపించాడు రా కదలిరండి అని. అదే నిదానంతో మన జాతీయ అధ్యక్షుల వారు 2024 జరగబోయే శాసనసభ ఎన్నికలకి అట్లాగే పార్లమెంట్ ఎన్నికలకి కలిపి ఈ యొక్క నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. నిన్న మనం కనిగిరి సభ చూసాం. తెలుగుదేశం పార్టీ విజయాత్ర మొదలైంది నిన్నటి నుంచి. విజయాత్రలో భాగంగా ముఖ్యంగా కనిగిరి సభను జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం కొన్ని సూచనలు చేశారు. ఈ 4.5 సుమారు 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో ఈ జగన్ రెడ్డి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఏ విధంగా ప్రజలందరినీ అలజడి సృష్టించి అతని యొక్క పాలన స్వస్తి పలకాలి రాష్ట్ర ప్రజలని చెప్పుకుంటున్న పిలిపించారు. ఒక సైకో పాలన నుంచి మన రాష్ట్రాన్ని రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిగా ప్రతి ప్రజలందరూ కూడా దానిలో భాగస్వామ్య అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న పిలిపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ రా కదలిరా. ఇంతకుముందు అన్న నందమూరి యానంలోని దర్యాల తిప్ప వద్ద ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోట్లో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. భైరవపాలెంకు చెందిన ఓ మత్స్యకారు బోట్కు వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోట్లో ఉన్న 3 వ్యక్తుల్లో 2 బోట్ నుండి సురక్షితంగా బయటపడగా కామాడి గంగాద్రి అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. విజయవాడ దుర్గగుడిలో భవానీ దీక్ష విరమణలు 4వ రోజుకి చేరుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్న భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు ఘాట్ రోడ్లో బస్సు అందుబాటులో ఉన్నాయని ఆలయ ఈవో చెప్పారు. రేపు పూర్ణాహుతితో విరమణ కార్యక్రమం ముగియనుందని, సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంటున్న ఆలయ ఈవో రామారావుతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి దేవస్థానంలో మండల అర్ధమండల భవానీ దీక్ష విరమణలు అయితే కనుక 4వ రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు భక్తులకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే కనుక దేవస్థాన అధికారులు అయితే కనుక పూర్తి ఏర్పాట్లు అయితే కూడా చేపట్టడం కూడా జరిగింది. రాష్ట్రం నలుమూల నుండి వచ్చేటువంటి భక్తులకి అసలు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఈ 2 రోజులు కీలకమైనటువంటి రోజులు కాబట్టి అసలు ఏ విధమైనటువంటి ఏర్పాట్లతో పాటు అదేవిధంగా భక్తులకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించారో అడిగి తెలుసుకునేందుకు మనతోటి ఆలయ ఈవో రామారావు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతా ఉంది? ఈ 2 రోజులు కూడా ఎంతో కీలకమైనటువంటి రోజులుగా పరిగణించుకోవచ్చు. అదేవిధంగా అసలు వచ్చేటువంటి భక్తులకి ఏ విధంగా ఉంది? నమస్కారం. శ్రీమాత్రే నమః. భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 2.5 లక్షల మంది దర్శించుకున్నారు. మరి ఇంకా ఈరోజు రేపు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దాదాపు 5 లక్షల దాకా వస్తారని మా అంచనా మొత్తం. కాబట్టి ఈరోజు రేపు కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చే అవకాశం ఉంది. మరి వీరందరూ దర్శనాలు ఏర్పాటు చేశాము, దర్శనాలు కొనసాగిస్తూ ఉన్నాము. అలాగే కేశఖండన అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశము. దీనికి సంబంధించి కేశఖండన శాలలు ఏర్పాటు చేశాము, కౌంటర్లు 10.5 లక్షలు చేరుకుంది ఇంతవరకు లడ్డు తీసుకున్నటువంటి ప్రసాదాల సంఖ్య. ఇంకా ఒక 5 లక్షల దాకా అవుతుంది, 5-6 లక్షలు ఖర్చు అవుతుందనే కావచ్చు అనేటువంటి నమ్మకంతో సిద్ధంగా ఉన్నాము. ప్రసాదాలు కూడా సిద్ధం చేసుకొని మేము ఉన్నాము. అన్నప్రసాద వితరణ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు ప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి హోమగుండాల్లో తెచ్చినటువంటి అమ్మవారి ద్రవ్యాలను సమర్పిస్తున్నారు. అలాగే వాళ్ళ ఇరుముడిలో ఉన్న గురు భవానీ యొక్క సహకారంతో ఇరుముడి కూడా వాళ్ళు సమర్పించి వెళ్తూ ఉన్నారు.
సార్ ముఖ్యంగా భవానీ దీక్ష విరమణ అనంతరం కూడా వారు వేసుకున్నటువంటి దుస్తులు కావచ్చు గతంలో ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చాయి. ఎలాంటి పరిశుభ్రమైనటువంటి ప్రదేశాల్లో లేకుండా అనవసరమైనటువంటి ప్రదేశాల్లో కూడా ఈ దుస్తులు ఉన్నాయి. వీటిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఈసారి మేము మా పారిశుద్ధ్య కార్మికులను కూడా విశేషంగా ఉపయోగించుకోవడం జరిగింది. వీలైనంత వరకు వాటిని పికప్ చేస్తున్నాము. మరి మున్సిపల్ సిబ్బంది కూడా కన్వేయర్ బెల్ట్ సహాయంతో వాటిని ఒక చోటుకు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అన్నిటిని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ పారిశుద్ధ్య కార్మికులు వేలాదిగా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాకపోవడం సంతృప్తిగా వెళ్ళేలాగా ప్రయత్నిస్తున్నాం. సార్ ముఖ్యంగా వికలాంగులకి, వృద్ధులకి, అదేవిధంగా చిన్నపిల్లలు సైతం కూడా భవానీ దీక్ష తీసుకొని వస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఘాట్ రోడ్లు ఏ విధంగా చేశారంటారు? వృద్ధులు, వికలాంగులు రాలేని వాళ్ళకి బస్ ద్వారా పైకి తీసుకొని వస్తున్నాం. బస్సులు ఏర్పాటు చేశాము. వాళ్ళను మేము రైల్వే స్టేషన్లోన బస్ స్టాండ్లోనే వాళ్ళను గుర్తించి తీసుకొని వచ్చి బస్సులు ఏర్పాటు చేస్తాము. దేవస్థానం 8 బస్సులను సిద్ధం చేసి రిపేర్స్ చేయించుకొని వాటన్నింటినీ సిద్ధంగా పెట్టుకున్నాము. సో వాటి బస్సులన్నింటినీ ఉపయోగించుకొని వాళ్ళను తీసుకురావడం, ఇక్కడికి కొండపైకి తీసుకురావడము, దర్శనం కల్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఆ ప్రదేశాల్లో వదలడము చేస్తున్నాము. ఇలాగ వికలాంగులకు కూడా మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నడవలేని వాళ్ళను ప్రత్యేక మార్గంలో మా వాలంటీర్లు, మా ఎంప్లాయీస్, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది కూడా, పోలీసులు కూడా వాళ్ళకి సహాయం ఇచ్చి తీసుకొని వెళుతూ కొంచెం దగ్గర దర్శనాన్ని వాళ్ళకి చేయించి పంపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నటువంటి భవానీ దీక్ష విరమణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో పాటు అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకు కూడా బస్సు సౌకర్యం కూడా కల్పించామని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు 2 లక్షల పైగా భక్తులైతే దర్శనం చేసుకున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇటు 5 లక్షలకు పైగా కూడా ఇటు భక్తులు వస్తారన్న నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పి ఆలయ ఈవో రామారావు కూడా తెలియజేయడం కూడా జరిగింది. వీడియో జర్నలిస్ట్ లికేష్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి. భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేందుకు పౌర హక్కుల నేతల్ని ఆహ్వానించినట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర లోగోను, నినాదాన్ని ఆయన ఆవిష్కరించారు. మరోవైపు ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. మణిపూర్లో చాలా దురదృష్టకరమైన ఘటనలు జరిగాయని, ఫోటోషూట్ల కోసం మోదీ బీచ్లకు వెళ్తారు కానీ మణిపూర్కు ఎందుకు వెళ్లరని మండిపడ్డారు. बड़ा भारत जोड़ो न्याय यात्रा 14 तारीख को शुरू करने वाले हैं और राहुल गांधी जी के नेतृत्व में ये भारत जोड़ो न्याय यात्रा मणिपुर, इम्फाल से शुरू होगी और नागालैंड, आसाम, अरुणाचल प्रदेश होते हुए ये देश के 15 राज्यों से जुड़ जाएगी। ऐसा गुजरते मुंबई तक पहुंच जाएंगे। 110 जिलों से होते हुए ये यात्रा 100 लोकसभा सीटें और 337 विधानसभा सीटें कवर करेगी। 6,700 किलोमीटर दूरी तय करके ये यात्रा मुंबई में समाप्त होगी। हम एक बहुत बड़ा भारत जोड़ो न्याय यात्रा 14 तारीख को मणिपुर में, जो मई में मणिपुर में दुर्भाग्यपूर्ण घटना घटी और घटती रही, पर रात दिन मोदी जी कभी समंदर में वहां पर जाके या स्विमिंग करने का दिखाते हैं फोटो सेशन, कभी केरला में निकाल लेते हैं नए नए वस्त्र पहन के, हर जगह से फोटो रोज आप तो देखते रहे होंगे। लेकिन ये महापुरुष मणिपुर क्यों नहीं गए, जहाँ लोग मर रहे हैं, जहाँ महिलाओं को रेप किया जा रहा है, जहाँ लोग ठंडी में मर रहे हैं, वहाँ उनकी हाल चाल पूछने के लिए वो जा रहे नहीं। क्यों? क्या वो देश का हिस्सा नहीं है? आप लक्षद्वीप में जाके पानी में ठहरते हो, क्या आप मणिपुर जाकर लोगों को समझा नहीं सकते? मणिपुर में जो मई में मणिपुर में दुर्भाग्यपूर्ण घटना, అరేబియా సముద్రం సోమాలియా తీరంలో హైజెక్ గురైన నౌకలోని 15 మంది భారతీయ సిబ్బందితో పాటు అందులోని మిగతా వారిని భారత నేవీ కమాండోలు కాపాడారు. నౌక హైజెక్
గురైన సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన భారత్ నౌకాదళం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అందులోని సిబ్బందిని రక్షించారు. అదే సమయంలో సముద్రపు దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత నౌకాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ అరేబియా సముద్రంలో పనిచేస్తున్న భారత యుద్ధ నౌకలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఈ ప్రాంతంలోని వాణిజ్య నౌకలపై దాడులను నిరోధించడానికి భారత నావిక దళానికి చెందిన 4 యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలో మోహరించారు. సోమాలియా తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో లైబీరియన్ ఫ్లాగ్డ్ కార్గో షిప్ హైజాక్ చేయబడిందని తెలిసిందే. ఎంవి లీలా నార్ఫోక్ అనే ఈ నౌక సిబ్బందిలో 15 మంది భారతీయులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే నౌకను విడిపించేందుకు భారత నావిదళం తన యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నైని పంపింది. శుక్రవారం మధ్యాహ్నం అది హైజాక్ చేయబడిన ఓడా సమీపంలోకి చేరుకుంది. అక్కడ నేవీ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. భారత్ నావిక దళం ఓడా కోసం వెతకగా చివరి సముద్రంలో గుర్తించారు. ఇతర ఏజెన్సీల సహకారం కూడా తీసుకుని భారత నేవీ కమాండర్లు కాపాడారు. और इंडियन नेवी आई एम प्राउड ऑफ भारत माता के भारत माता के భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది. తొలి ప్రయత్నంలోనే సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది. ఆదిత్య L1 శాటిలైట్ ను ఇస్రో విజయవంతంగా హాలో ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1 శాటిలైట్ 127 డేస్ వరకు సుదీర్ఘంగా ప్రయాణించి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గమ్యస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించిందన్నారు. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉన్న మొదటి సూర్య భూమి లాంగ్ రీజియన్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష నుంచి సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపుతుంది. లాంగ్ రేంజ్ పాయింట్ భూమి సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సమానంగా ఉంటుంది. దాంతో ఇక్కడి నుంచే పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో మిషన్ను చేపట్టింది. విజయవంతంగా ఆదిత్య L1 ప్రయోగం చేపట్టిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ స్వతంత్ర.